హాయ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఎలా అనిపించింది? రోడ్డు ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ మొత్తానికి బ్లాక్ బస్టర్ ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఎంగేజ్మెంట్ డ్యాన్స్ ఎలా ఉంది? మొత్తానికి హాయ్ బ్రో, వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం, ఎలా ఉంది? బాగుందా? ఫస్ట్ ఆఫ్లో హైలైట్స్ ఏమి వస్తుంది మూవీలో? హైలైట్స్ అంటే అమ్మాయితో జోడీ ఎలా ఉందంటే ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేస్తాం మూవీలో. ఫ్యామిలీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. సాంగ్స్ ఎలా ఉంది? మొత్తానికి సంక్రాంతికి మూవీ వెంకటేష్ గారి యాక్టింగ్ అప్పుడు చేంజ్ అయింది, చాలా చేంజ్ చేశారు. కామెడీ సీన్స్ కానీ బాగుంది. టైమింగ్ అనిల్ రావుపూడి డైరెక్షన్ ఎలా ఉంది? మొత్తానికి మూవీతో ఫ్యామిలీస్ అంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ పండగకి బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. స్టోరీ ఎలా ఉంది? వెంకటేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. హీరోయిన్ జోడీ ఎలా ఉంది? ఇద్దరు హీరో సూపర్గా ఉంది. సంక్రాంతికి ఇదే అంటే అంటారా బెస్ట్? ఇదే బెస్ట్ అన్ని మూవీస్. ఓకే. మూవీలో హైలైట్స్ ఏంటి అన్న? ఫ్యామిలీ అంటే బిగ్ హైలైట్ సూపర్. సో సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి కదా, ఇదే బెస్ట్ అంటారా? ఇదే బెస్ట్. సంక్రాంతి కోసం బెస్ట్. ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చా? సూపర్ ఎంజాయ్ చేయండి. సూపర్ ఉంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఎలా ఉంది? బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారా? అనిల్ రావుపూడి డైరెక్షన్ ఎలా ఉంది? సాంగ్స్ ఎలా ఉన్నాయి? గోదావరి కట్టిన సాంగ్. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి కదా, ఇదే బ్లాక్ బస్టర్ అంటారా? ఓకే. ఇప్పుడు 500 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఏం నచ్చింది సినిమాలో మీకు? అట్లా ఏ పాట బాగుందా? ఎలా ఉంది బాబు? ఫస్ట్ హాఫ్లో హైలైట్స్ ఏంది అసలు? హైలైట్స్ నార్మల్ రొటీన్ స్టార్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటారా మూవీ? బ్లాక్ బస్టర్ నార్మల్. వెంకటేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్లో హైలైట్స్ ఏంటి అసలు? నార్మల్ అయిన హైలైట్స్ నార్మల్ రొటీన్ స్టార్. అనిల్ రావుపూడి డైరెక్షన్ ఎట్లా అనిపించింది మళ్ళీ? అదే నార్మల్ ఉంది, అన్ని స్టోరీలు బ్లాక్ బస్టర్ అవుతుందా మూవీ? నార్మల్ వీక్ నార్మల్ బ్లాక్ బస్టర్ బాగుందా? ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేద్దాం మూవీతో. సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ఎక్సలెంట్ ఉంది. వెంకటేష్ కామెడీ కానీ ఆ మార్కెట్ బాగుంది. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ కదా, ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ బాగుంది. చిన్నపిల్ల బాగుంది. మొత్తానికి బ్లాక్ బస్టర్ అంటారా? బ్లాక్ బస్టర్. ఓకే బ్రో, దీనికి పోటీగా ఇంకో 2 సినిమాలు వచ్చాయి కదా, వాటిని పోల్చి సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటారా మూవీ? సంక్రాంతి కోసం వెంకటేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అనిల్ రావుపూడి డైరెక్షన్ వచ్చిందా? దానికి బ్లాక్ బస్టర్ వినోద్ గారి సంక్రాంతి కోసం మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుంది? స్టోరీ రొటీన్ అంటారా? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారా మొత్తానికి? కామెడీ పెద్ద నవ్వచ్చు కాబట్టి సాంగ్స్ ఎలా ఉంది? సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీ 1 టైం వాచ్.